హలో గైస్, వెల్కమ్ టు అ న్యూ వీడియో. వార్ టూ ట్రీజర్ చూసినాకైతే మైండ్ అయితే ప్రతి ఒక్కరికి పోవాలి. అసలుకి ఏమన్నా యాక్షన్ 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీజర్ అని చెప్పుకోవచ్చు వార్ టూ మాత్రం. ఎన్టీఆర్ అన్నకి మాత్రం ఇదైతే ఫస్ట్ బాలీవుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ మూవీలో వాళ్ళని వెళ్ళేటప్పుడు హీరోలకు యాక్టింగ్ చేయాలని లేకపోతే ఇలా అయితే వెళ్తారు. కాకపోతే మన ఎన్టీఆర్ అన్న అయితే డైరెక్ట్ ఫస్ట్ మూవీ విలన్ లెక్క అయితే చేయబోతుండు. సో ఇక్కడైతే మొత్తం ఒక పవర్ఫుల్ ఒక విలన్ రోల్ అయితే ఉండబోతుంది ఎన్టీఆర్ అన్నది మూవీలో అయితే. చూస్తేనే తెలిసిపోతుంది. లాస్ట్ ఒక 10-20 సెకండ్స్ మాత్రం హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ సూపర్ ఉండే అక్కడ సీన్స్ కానీ మనకి ట్రేజర్లోనే చాలా అంటే చాలా చూపించేసారు. సో ఇక్కడ వీళ్ళది ఏంటంటే ఇది ఒక స్పై యూనివర్స్. హాలీవుడ్ మూవీ వాళ్ళది ఒక స్పై యూనివర్స్ ఉంది. సో దానికి సంబంధించిన ఇది ఒక మూవీ యూనివర్స్ అని చెప్పుకోవచ్చు, దానికి సంబంధించిందే. సో ఇక్కడ ఏంటంటే మనం ట్రేజర్ పరంగా చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ అన్నదే ఎక్కువ అయితే ఉంది. మనం స్టార్టింగ్కి వెళ్ళి చూస్తే ఎన్టీఆర్ అన్నది స్టార్ట్ చేసిండు ట్రేజర్ కానీ. సో మొత్తం చూసుకుంటే పవర్ఫుల్ రోల్ అయితే మనకైతే కనబడబోతుండు. సో ఈ అండ్ ఒక రాజమౌళి గారితో మూవీ తీసాక అయితే చాలామంది హీరోస్ అది మూవీ ఫ్లాప్స్ అయితే చాలా అంటే చాలా. కానీ ఎన్టీఆర్ అన్నది మాత్రం వేరేలాగా నడుస్తుంది. ఫస్ట్ దేవర మూవీ ఆల్మోస్ట్ కాదు హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ మూవీ కూడా సేమ్ అదే సిగ్నల్స్ ఇవ్వబోతుంది. హిట్ లెక్కనే కనబడుతుంది మనకైతే మూవీ చూస్తే మాత్రం. సో ఆ విజువల్సే కానీ, ఒక సౌండ్ ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ కానీ, సినిమాటిక్ విజన్సే కానీ, సో ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సో మూవీ అయితే డెఫినెట్గా హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం గైస్. సో ఒక యాక్షన్స్కే కానీ రితిక్ రోషన్ బైసప్ చూడాలి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అనిపించింది ఫైటింగ్ సీన్సే కానీ. సో మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన ఎన్టీఆర్ అన్నని విలన్గా చూస్తున్నప్పుడు ఎలా అనిపించిందో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి.